నమస్తే, వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రథయాత్ర గురించి కబుర్లు మొదలైపోతాయి. ఆ జగన్నాథుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకొని ఆయన రథంపై ఒక చెయ్యి వేసి ఈ జన్మకు సార్థకత చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి చేరుకుంటారు. ఆషాఢ శుద్ధ విదియ నుంచి అంటే జూలై 7 నుంచి 9 రోజుల పాటు జరిగే ఈ పర్వదినాల్లో వైష్ణవ భక్తుల సంబరాలు, సంతోషం ఆకాశాన్నంటుతాయి. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని చెప్పే అద్భుత ఆలయాల్లో పూరీ జగన్నాథ ఆలయం ఒకటి. స్కంద పురాణ లిపి ప్రకారం జగన్నాథుడే పురుషోత్తముడు. మానవులకు సద్గుణాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియచెప్పడానికి ఆయన దారు బ్రాహ్మణ అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఉన్న పూరీ ఆలయ నిర్మాణాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టారు. ఆయన మనువడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్రుమ్య మహారాజు కట్టించాడని అంటారు. పూరీ జగన్నాథుని క్షేత్ర మహిమ ఈనాటిది కాదు. పురాణాల్లో సైతం ఈ జగన్నాథుని మహిమను గురించి వర్ణించారు. ఈ పురాణ గాథల ప్రకారం ఇంద్రద్రుమ్య మహారాజుకి ఒకనాడు కలలో విష్ణుమూర్తి కనిపించి నీలాచల పర్వతం మీద తనకు ఒక దేవాలయాన్ని నిర్మించమని, ఆ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాతే తాను దారు అంటే చెట్టు దుంగ రూపంలో పూరీ తీరానికి చేరుకుంటానని చెప్పాడట. ఆ ఆజ్ఞ ప్రకారమే ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించాడు. విష్ణుమూర్తి ఆనతి ఇచ్చిన మేరకు నిజంగానే శంకు చక్రాల వంటి గుర్తులతో ఒక దారు బ్రహ్మ పూరీ నగర తీరానికి చేరుకుంది. జగన్నాథుడు కలలో చెప్పినట్టు చెట్టు దుంగలైతే సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు వచ్చి తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. దానికి రాజు అంగీకరిస్తాడు. అయితే రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దం రాదు. దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. అయితే ఆ శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. అప్పటి నుంచి గర్భాలయంలో అదే రీతిలో విగ్రహాలను ఆరాధిస్తూ వస్తున్నారు. అయితే జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థల పురాణం చెప్తోంది. పూరీ జగన్నాథుని ప్రత్యేకతలు 1, 2 కాదు. అసలే ఆ విగ్రహాలే తొలి ప్రత్యేకత. ఈ విగ్రహాలు విచిత్రమైన రూపంలో ఉండడం వెనుక ఒక ఐతిహ్యాన్ని చెప్పుకున్నప్పటికీ స్థానిక తెగలు ఆరాధించే రూపంలో ఈ మూర్తులు ఉండడం ఒక విశేషం. దానికి అనుగుణంగా జగన్నాథుని చరిత్రలో ఆయనను ఆదిమ జాతి వారు ఆరాధించుకున్న ప్రస్తావనలు కూడా కనిపిస్తాయి. అంటే ఈ దైవం అందరి వాడన్నమాట. ఇక ప్రతి 12 లేక 19 సంవత్సరాలకు ఒకసారి నవకళేబర పేరుతో ఈ దారు విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను సృష్టించడం మరో విశేషం. ఈ భారీ ఆలయ భవనం 4 లక్షల చదరపు అడుగుల కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహారీగా చుట్టూ ఎత్తైన కోట గోడలను కలిగి ఉంది. ఇందులో కనీసం 120 గుళ్ళు, పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను, అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం భారతదేశ అద్భుత కట్టడాల్లో ఒకటి. ప్రధాన ఆలయం కింద నుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండే దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్రం ఉంటుంది. నీలచక్రగా కూడా పిలిచే అష్టధాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైంది. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాథ ఆలయంపై బాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.
హైందవ క్షేత్రాల్లో పూరికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. చార్ధామ్ యాత్ర పేరుతో బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరాలతో పాటుగా పూరికి కూడా చోటు ఉంది. అందుకే పూరి క్షేత్రాన్ని త్రిమతాచార్యులైన శంకర, రామానుజ, మధ్వాచార్యులతో పాటుగా గురునానక్, తులసీదాస్, చైతన్య మహాప్రభు వంటి మహామహులెందరో దర్శించినట్లుగా చరిత్ర చెబుతోంది. సహజంగానే ఇంతటి ప్రాచుర్యం ఉన్న పూరీ క్షేత్రం రథయాత్ర సమయంలో మరింత శోభని సంతరించుకుంటుంది. సాధారణంగా ఎక్కడన్నా రథయాత్ర జరిగినప్పుడు ఉత్సవ విగ్రహాలను ఊరేగించడం ఆనవాయితీ. కానీ అందుకు విరుద్ధంగా సాక్షాత్తు మూల విరాట్టులే రథయాత్రకు కదిలి రావడం ఒక అద్భుతం. ప్రపంచ ఖ్యాతిగాంచిన పూరి జగన్నాథుడి రథయాత్ర కంటే ముందు మరో ముఖ్యమైన ఘట్టం పూరిలో జరుగుతుంది. జగన్నాథుడికి, ఆయన అన్న బలరాముడికి, చెల్లెలు సుభద్రకి జ్వరం వచ్చే సంఘటన అది. అవును, మీరు వింటున్నది నిజమే. ప్రతి ఏటా పూరిలో దేవుడికి జ్వరం వస్తే నయమయ్యే వరకు దర్శనాలు, పూజలు జరగవు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జగన్నాథుడి పుట్టినరోజు అని భక్తుల నమ్మకం. జగన్నాథుడి పుట్టినరోజును పూరిలో స్నానయాత్ర లేదా స్నాన పౌర్ణమి అని కూడా అంటారు. ఆలయ ప్రాంగణంలో సోనా కువాగా పిలిచే బంగారు బావి ఉంటుంది. శీతలాదేవి ఆ బావిని కాపాడుతుంది. ఆ బావిని ఏడాదికి ఒక్కసారి తెరుస్తారు. ఆ రోజు గర్భాలయం నుంచి మూలమూర్తులను తెచ్చి స్నానవేది అనే చోట భక్తులందరికీ కనిపించేలా విగ్రహాలను ఉంచి ఈ బావి నీటితో 108 బిందెలతో అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత ఏనుగు తొండం తరహాలో గజవేషంలో దేవుణ్ణి అలంకరిస్తారు. అయితే ఇలా 108 కుండల నీళ్లలో తడిసిపోవడంతో భగవంతుడికి జ్వరం వచ్చిందని దేవాలయ పూజారులు ప్రకటిస్తారు. అన్ని నీళ్లలో తడిస్తే మనకు కూడా జలుబు చేస్తుంది కదా. అలాగే స్వామివారికి కూడా అనారోగ్యం కలిగినట్టుగా చెప్తారు. అలంకరణ తీసేసి అచ్చం జ్వరబాధితులాగే ఉంచుతారు. గర్భాలయంలో మూల విగ్రహాలను పెట్టే వేదిక ఎడమ పక్కన ఒక ఖాళీ స్థలంలో మూర్తులను పడుకోబెడతారు. స్వామివారికి కలిగిన అనారోగ్య కాలం 15 రోజులను అనాసారగా పిలుస్తారు. ఈ సమయంలో భక్తుల కోసం గర్భగుడిలో జగన్నాథుడి పాత చిత్రాలను ప్రదర్శిస్తారు. సాధారణంగా పూరి అంటేనే ప్రసాదాలకు ఫేమస్. అక్కడ దేవుడికి అనేక రకాల నైవేద్యాలు పెడతారు. చెప్పను భోగ్గా పిలిచే 56 రకాల నైవేద్యాలు ఏడాది పొడవునా పెడతారు. కానీ స్వామివారి అనారోగ్యం కారణంగా ఆ 15 రోజులు ఆ నైవేద్యాలు కూడా పెట్టరు. నైవేద్యం బదులు ఆయుర్వేద మందులే ఇస్తారు. 15 రోజుల తర్వాత దేవుడికి నయమైపోయిందని రాజవైద్యుడు ప్రకటిస్తాడు. అభిషేకం వల్ల విగ్రహాలకు రంగు వెలుస్తుంది కాబట్టి కొత్త రంగులు వేస్తారు. జ్వరం తర్వాత రథయాత్రకు ఒకరోజు ముందు దేవుడు దర్శనమిస్తాడు. దాన్ని నవయవ్వన దర్శనం అంటారు. అప్పుడు రథయాత్ర ప్రారంభిస్తారు. పూరి ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలో ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 7న రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్రలో 2 సెట్ల రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిచా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి. అందుకే 2 రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది యువతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ 3 చెక్క పడవల్లో నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిచా ఆలయానికి తీసుకెళ్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలుంటాయి. దాదాపు 4000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడుస్తారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. పూరి జగన్నాథ ఉత్సవాన్ని తిలకించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరి నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది. ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు పూరి జగన్నాథ ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఆషాఢ శుద్ధ విధియ పూరి క్షేత్రంలో పండుగ రోజు భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంది. జగన్నాథుని జయ జయ ధ్వానాలతో నగర వీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటకు వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించిపోతారు. భక్తి పారవశ్యంతో మాయమర్చిపోతారు.
ఆ క్షణం అపురూపం. సర్వం జగన్నాథం. రథయాత్రలో విశేషం ఏమంటే గుండీచా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవరూ ఆపరు. ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోతుంది. రథయాత్ర నేపథ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకొని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు. ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ కూడా జగన్నాథ బలభద్రుల కోసం ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకెళ్లిన 3 విగ్రహాలను ఈ గుడిలోని రత్న సింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిథ్యమిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథుడి అతిథి గృహం అన్నమాట. సైన్స్కు కూడా అంతు చిక్కని రహస్యాలతో పూరి జగన్నాథ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఆ రహస్యాల్లో ముఖ్యమైనది ఆలయంపై కనిపించే జెండా. ఈ ఆలయ గోపురంపై ఉండే జెండాకు ఎంతో ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి దిశను బట్టి ఊగుతుంది. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి ఎటువైపు వీచినా వ్యతిరేక దిశలో ఊగుతుంది. జెండాకు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 45 అంతస్తుల ఎత్తున్న ఈ ఆలయంపైకి నిత్యం పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. పూరి జగన్నాథుడి ఆలయం వెలుపల నుంచి జగన్నాథుడి లీలలు ప్రారంభమవుతాయి. సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపు వస్తుంది. ముఖ్యంగా పగటిపూట సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు గాలి వీస్తుంది. కానీ పూరిలో మాత్రం మొత్తం రివర్స్. పైగా హోరున వినిపించే అలల శబ్దం ఆలయ సింహద్వారం దాటగానే ఆగిపోతుందట. అదే క్షణం ఒక్క అడుగు బయట పెట్టిన అలల హోరు వినిపిస్తుంది. ఈ ఆలయం పైనుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలో ఏ ఆలయంలోనూ ఇలాంటి వింత కనిపించదు. ఏ ప్రభుత్వము దీన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు. కానీ ఏదో తెలియని అతీత శక్తి కారణంగా అది ఆటోమేటిక్గా నో ఫ్లయింగ్ జోన్గా మారిపోయింది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో మిస్టరీగానే మిగిలిపోయింది. జగన్నాథ ఆలయ ప్రధాన ద్వార గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. ఉదయం, సాయంత్రం ఏ సమయంలోనూ నీడ అనే జాడే ఉండదు. ఇదంతా ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత లేదా దేవుడి మహిమ వల్ల అలా జరుగుతోందా అన్నది కూడా మిస్టరీగానే ఉంటోంది. పూరి ఆలయాన్ని ఏడాది పొడవునా వేల మంది భక్తులు సందర్శిస్తుంటారు. నిత్యం ఒకే పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తారు. కానీ ఎప్పుడూ వృధా కాదు. భక్తులకు సరిపోకపోవడం అనేది జరగదు. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. ప్రసాదం తయారు చేసినప్పుడు ఎలాంటి వాసన రాదు. కానీ స్వామివారికి నివేదించిన తర్వాత గుమగుమలాడిపోతుందట. పూరి జగన్నాథుడికి ప్రతి ఏటా భక్తుల నుంచి నగల రూపంలో భారీగానే కానుకలు అందుతుంటాయి. వాటిని రత్న బండార్లో భద్రపరుస్తారు. అయితే రత్న బండార్లోని లోపలి గదిని ఈ నెల 14న తెరవాలని ఉన్నత స్థాయి సంఘం సిఫార్సు చేసింది. రత్న బండార్ను తెరిచే విషయమై ఏర్పాటు చేసిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి సంఘం తాజాగా సమావేశమై ఆ గదిని తెరవాలని ఆలయ నిర్వహణ కమిటీకి ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. 46 ఏళ్ల క్రితం చివరిసారిగా 1978లో రత్న బండార్ను తెరిచి నగల విలువను లెక్కించారు. ఒడిశాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రత్న బండార్ను తెరవడం ప్రచారాస్త్రంగా మారింది. తాము అధికారంలోకి రాగానే రత్న బండార్ను తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో హామీ అమలు కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కన్వీనర్గా ఉన్నారు. అయితే రథయాత్ర జరుగుతున్నందున కమిటీ అడిగిన తాళం చెవి ఇవ్వడం కుదరదన్నారు. అయితే ఈ నెల 14న రెండో తాళం చెవి ఇవ్వకపోతే తాళం బద్దలు కొట్టైనా రత్న బండార్ను తెరవాలని నిర్ణయించారు. రత్న బండార్ను తెరిచి నగలు లెక్కించి అవసరమైన వాటికి మరమ్మతులు చేయిస్తారు. పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరి క్షేత్రానికి శ్రీక్షేత్రం, శంఖక్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి.
పూరి అంటే పూరించేదని అర్థం. భక్తుల కోరికలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరి అనే పేరును జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం. అన్ని ఆలయాల్లానే కనిపించిన పూరి ప్రవేశ ద్వారం నుంచి గోపురంపై ఎగిరే జెండా వరకు అణువణువు ప్రత్యేకమైందే, ఊహకందని మిస్టరీనే. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, ఎప్పటికీ అంతుచిక్కని రహస్యాలను తనలో దాచుకున్న పూరి జగన్నాథుడి ఆలయం ప్రపంచంలోనే ప్రత్యేకమైంది.